హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ డే రొటీన్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే కిందటి వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను అనమాట. అంటే ఒక 2-3 పాయింట్స్ మళ్ళీ తర్వాత నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు. సో ఆ 2-3 పాయింట్స్ యాక్చువల్గా నోట్ చేసుకున్న పాయింట్స్లోనే కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎలా మర్చిపోయాను అనమాట. సో ఆ 2-3 పాయింట్స్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే ఇంకా ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మా బావగారు వాళ్ళకి అంటే అక్క వాళ్ళకి పార్సల్ వేస్తున్నాం అని చెప్పేసి. సో ఫైనల్లీ పార్సల్ కూడా వేసేసాము. అది కూడా షేర్ చేస్తాను. అలాగే ఇంకా పల్లెటూరు స్టైల్లో నాటు పుట్టకొక్కల కర్రీ అనమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా రేర్గా దొరుకుతాయి, మెయిన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయి. సో మీకు కూడా ఎవరికన్నా అవైలబుల్గా ఉంటే ఒకసారి నేను చూపించబోయే స్టైల్లో అంటే మా విలేజెస్లో ఎట్లా చేస్తాము అనేది మీకు షేర్ చేస్తాను. సో మీకు కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మరి ఇవి ఇవాళ వ్లాగ్లో ఉండబోయేవైతే, మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఆఫ్టర్ 10 days అండి వాస్విక్ని ఇవాళ అయితే స్కూల్కి పంపిస్తున్నాను అనమాట. అంటే చెప్పాను కదా కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని. సో 10 days నుంచి స్కూల్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఇవాళే పంపిస్తున్నాను. అంటే వీడికండి మెడ దగ్గర ఏంటంటే లింఫ్ నోట్స్ అంట, అంటే ఇన్ఫెక్షన్స్ ద్వారా అట్లా వస్తాయి, కాయల్లాగా వచ్చాయండి. సో ఏంటా అని చెప్పేసి డాక్టర్కి చూపిస్తే అవి లింఫ్ నాట్స్ అంట, ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల అట్లయితే వస్తాయి అని చెప్పేసి అన్నారు. సో దానివల్లే వీడికి ఫీవర్ కూడా వచ్చిందనమాట. సో ఇంకా మళ్ళీ నిన్న వెళ్ళేసి ఒకసారి చెకప్ చేయించుకొని వచ్చారు నిన్న మండే రోజు. ఇంకా మొత్తం కూడా కంప్లీట్గా తగ్గిపోయింది అని చెప్పేస్తేనే ఇంక ఇవాళ స్కూల్కి పంపిస్తున్నాం అనమాట. సో పిల్లలకి వస్తాయంటండి అవి అండర్ ఆర్మ్స్లో ఇట్లా నెక్ దగ్గర కాయల్లాగా వస్తాయంట. కొన్ని కేజెస్లో పిల్లలకి కొంచెం అంటే సీరియస్ కూడా అవ్వచ్చంట. సో పిల్లల్లో కనుక మీరు ఇట్లా గమనిస్తే వెంటనే హాస్పిటల్లో డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, అంటే పీడియాట్రిషియన్ అట్లాగా. సో అది సో ఇంక ఇవాళ అయితే వాడిని స్కూల్కి అయితే పంపించేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా పెట్టేశాను. ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే వాడిని పంపించేసిన తర్వాత గ్రీన్ టీ తాగుతున్నాం అనమాట. ఎప్పటి నుంచోనండి ఒక సిస్టర్ నియర్లీ 10 days నుంచి ఎందుకు అక్క గ్రీన్ టీ ఎలా చేస్తారో సరిగా చూపించట్లేదు, ఎన్నిసార్లు అడిగాను. అంటే ప్రీవియస్ వీడియోస్ చూడమని చెప్పానండి. ప్రీవియస్ వీడియోస్ చూశాక అందులో నువ్వు ఏమి లీవ్స్ యూస్ చేస్తావో చెప్పలేదక్క, ఎందుకక్క సరిగా చెప్పట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో నియర్లీ నేను పాస్ట్ 10 days నుంచి కూడా ఒక వ్లాగ్లో కూడా ఎలా చేస్తాము అనేది షేర్ చేయలేదు, ఎందుకంటే హనీ అయిపోయిందని చెప్పేసి. సో ఇంక ఇవాళ గ్రీన్ టీ అంటే ఏం లేదండి, ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అవనివ్వండి. బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1.5 spoon వరకు గ్రీన్ టీ లీవ్స్ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక 4-5 minutes పాటు అట్లా వదిలేస్తే ఆ లీవ్స్లో ఫ్లేవరు అలాగే కలర్ అంతా కూడా మనకి వాటర్లో రిలీజ్ అయిపోతుంది అనమాట. సో అది ఈలోపు ఏంటంటే ఒక కప్స్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక 2 spoons వరకు హనీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత గ్రీన్ టీ ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకొని కప్స్లో యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఒక 4-5 minutes తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇట్లా మనకి కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఇంకా మనకి గ్రీన్ టీ అయితే రెడీ అవుతాయి. సో ఇప్పుడు ఆ లీవ్స్ ఏమి రాకుండా స్ట్రెయిన్ చేసేసుకొని కప్స్లో పోసుకోవడమే. కప్స్లో పోసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని తాగేయడమేనమాట. సో ఇది యాక్చువల్గా కరెక్ట్ ప్రాసెస్. బట్ నేనైతే ఇట్లా పెట్టను, ముందే వాటర్లో వేసేసి బాయిల్ అవుతున్నాయి అనుకున్న టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానమాట. ఎందుకంటే ఆ టైంలో ఇంకా ఏదో ఒక పని చేసుకోవచ్చులే అన్నట్లు నేనైతే అట్లా చేస్తాను. సో మేము యూస్ చేసే లీవ్స్ వచ్చేసి ప్రస్తుతానికి యూస్ చేస్తున్నవి అయితే టెట్లే అండి. యాక్చువల్గా లిప్టన్ యూస్ చేస్తాము. కాకపోతే ఒకసారి మా వారు తీసుకురావడానికి అని వెళ్ళినప్పుడు లిప్టన్ లేవంట, టెట్లే ఉంటే ఇంకా టెట్లే తీసుకొచ్చారు. సో అది టెట్లే కూడా పర్లేదు, బాగానే ఉందన్నమాట. లిప్టన్ కానీ టెట్లే కానీ ఏమైనా యూస్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మేము టెట్లే యూస్ చేస్తున్నాం అనమాట. సో అది ఇంకా అట్లాగా బయట చల్లటి గాలి వస్తుంది, ఇంకా అందుకే ఇంకా మంచం వేసుకొని బయట అయితే తాగేసామన్నమాట. లాస్ట్ వీక్ని స్కూల్కి పంపించిన తర్వాతే గ్రీన్ టీ అయితే తాగుతామండి. మార్నింగ్ ఇంకా వాడి పని చూస్తానమాట. అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాడిని రెడీ చేసి వాడికి పెట్టేసి వాడికి పంపించిన తర్వాత ఇంక ఇట్లా గ్రీన్ టీ అయితే పెట్టుకొని తాగేస్తాము. సో అది మళ్ళీ వాడు ఉన్నప్పుడు అంటే కొంచెం హడావిడి అయిపోతుంది అందుకని. సో ఇంకా ఇది వచ్చేసి నిన్న అనమాట, ఇంకా పార్సల్ వేస్తున్నామని చెప్పాను కదా. యాక్చువల్లీ నిన్న వేసాము మండే రోజు పార్సల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ట్యూస్డే రోజు షూట్ చేశాను అనమాట. సో ఇంకా అక్క వాళ్ళకి పార్సల్ అండి. మెయిన్లీ అంటే ఎక్కువ బట్టలే ఉంటాయన్నమాట, బట్టలు అలాగే కొన్ని డెకరేషన్కి సంబంధించినవి, సో కొన్ని పూజకి సంబంధించినవి, అట్లా ఎక్కువ అయితే బట్టలే ఉన్నాయన్నమాట అక్క వాళ్ళకి. అంటే
అంటే అక్కకి, అలాగే అక్క వాళ్ళ పిల్లలకి, అలాగే కొన్ని శారీస్ మా బావగారివి. ఇది వచ్చేసి కుక్‌వేర్‌కి సంబంధించిందనమాట. సో, ఇట్లా కొన్నైతే ఇంక పార్సెల్ వేస్తున్నాము. సో, అయితే అసలు మీ అక్క వాళ్ళు ఎక్కడుంటారు అని జెప్పేసి మీరు అంటే ఇట్లా కొరియర్ చేస్తున్నారు గదా! అసలెక్కడుంటారు ఏంటి అనేది కమెంట్ చేశారనమాట. యాక్చువల్‌గా నేను కిందటి వీడియోలోనే చెప్పాల్సింది కానీ మర్చిపోయాను. సో, మా బావగారు వాళ్ళైతే యూఎస్‌లో ఉంటారండి. సో, మా బావకి అక్కడ జాబ్ అనమాట. సో, ఇంక వాళ్ళైతే అక్కడే ఉంటారు. సో, ఇంక వాళ్ళ కోసమే మేమైతే కొరియర్ చేస్తున్నామనమాట. సో, ఇవొచ్చేసి పసుపు, కుంకుమ ప్యాకెట్లుంటాయి గదా! అవి. యాక్చువల్‌గా అక్కడ ఒక చిన్న అకేషన్ ఉంది అక్క వాళ్ళ ఇంట్లో. సో, అందుకోసమే మేము అంటే మెయిన్‌గా ఇప్పుడు మేము కొరియర్ వేయడానికి రీజన్ అయితే అదేననమాట. అకేషన్ అంటున్నావు మరి మీరు వెళ్ళట్లేదా శిరీష అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మేమైతే వెళ్ళట్లేదండి. అంటే అనుకోకుండా అట్లా చేస్తున్నారనమాట వాళ్ళు. సో, ఇంకా మాకు వెళ్ళేంత టైం గూడా లేదు. అందుకే ఇంక మేమైతే వెళ్ళట్లేదనమాట. సో, అది ఇంకా ఇవి కారం అనమాట. ఆ 2 పక్కనున్నాయి గదా! 2 అవొచ్చేసి కారము ఇవన్నీ గూడా మామయ్య సండే రోజు మిడ్‌నైట్ ఇట్లాగా ప్యాక్ చేశారండి. యాక్చువల్‌గా నేను షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మిడ్‌నైట్ కూర్చొని చేశారనమాట. అంటే పిల్లలు డే టైమ్ చేయనివ్వరు గదా! అందుకని ఇంకా మిడ్‌నైట్ చేశారనమాట. సో, ఇంక నాకేమో ఇంక షూట్ చేయడం అవ్వలేదు. ఇంకా పచ్చళ్ళు, అలాగే కారము అవి మామిడికాయ పచ్చడి, అలాగే కారము, ఇంకా కొన్ని మొన్న నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను గదా! బేకర్‌కి సంబంధించినవి అంటే బ్యాక్ డ్రాప్స్ అలాగే ఇంకా గార్లాండ్స్ అట్లాగా మీకు చూపించాను గదా! సో, ఇంకా అవన్నీ అనమాట. సో, ఇంకా అవన్నీ గూడా నేను ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేస్తున్నాను. అంటే మళ్ళీ తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి గదా! అందుకని చెప్పేసేసి ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. సో, అది అలాగే ఇంకా నన్ను నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరా అని చెప్పేసి అడిగారు. నాకైతే అన్నయ్య ఉన్నాడండి. సో, ఇప్పుడు నేను చెప్తున్నాను గదా! మా అక్కకేమో ఒక తమ్ముడున్నాడనమాట. నాకొచ్చేసి నా ఓన్ బ్రదరు ఒకళ్ళైతే ఉన్నారు. సో, మా అన్నయ్య అయితే జాబ్ చేస్తున్నాడనమాట. అలాగే మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అని చెప్పేసి అడిగారు. దానికి ఎక్కువ లైక్స్ వచ్చాయన్నమాట. కంప్లీట్‌లీ అరేంజ్డ్ మ్యారేజ్ అండి మాది. లవ్ మ్యారేజ్ కాదనమాట. అరేంజ్డ్ మ్యారేజే. సో, అది ఈ 3 నన్ను కిందటి వీడియోలో అయితే అడిగారు. ఈ 3 క్వెషన్స్. సో, దానికి లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అనే దానికి ఎక్కువ లైక్స్ వచ్చాయన్నమాట. అలాగే మీ రిలేషన్ చాలా బావుంది. అందరూ గూడా ఒక ఇంట్లో వాళ్ళే గాబట్టి సరదాగా ఉంటదని చెప్పేసి అన్నారు. బావుంటదండి నిజంగానే. మా అత్తయ్య అయితే చిన్నప్పుడు విషయాలన్నీ గూడా చెప్తారనమాట. మా నాన్న ఇట్లా ఉండేవారు. మా పెదనాన్న ఇట్లా ఉండేవారు అని చెప్పేసేసి చిన్నప్పుడు అన్నీ గూడా చెప్తూ ఉంటారు. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మా వారు ఇంకా కారు మాట్లాడారనమాట. ఇంకా లగేజ్ అంతా గూడా కార్‌లో పెట్టేస్తున్నారు. మా విజయవాడలో ఏంటి అంటే ఇట్లా ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఆఫీస్ ఒకటుంటది. సో, అక్కడికి తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళే ఇంక ఇవన్నీ గూడా మళ్ళీ ప్యాక్ చేసేసి కొరియర్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర 10 కేజెస్‌వి మనకి ఇవి ఉంటాయి గదా! కార్డ్‌బోర్డ్ బాక్సెస్ అట్టపెట్టెలు. సో, వాటిల్లో వేసేసి ఇట్లా కొరియర్ అయితే చేస్తారనమాట. పర్ కేజీ ఇంత అని చెప్పేసి ఉంటదండి. సో, మనం ఎన్ని కేజెస్ తీసుకెళ్తే దాన్ని బట్టి అమౌంట్ అనమాట. సో, వాళ్ళ దగ్గర పెద్దవి కార్డ్‌బోర్డ్స్ ఉంటాయి. ఇంకా మనం తీసుకెళ్ళిన ఆ కవర్స్ అన్నీ మనకే రిటర్న్ పంపిస్తారనమాట. ఓన్లీ ఆ బట్టలు అలాగే ప్యాక్ చేశారు కదా మామయ్య కొన్ని. అవన్నీ గూడా ఇంకా డైరెక్ట్‌గా అట్లా పెట్టేసేసి ఇంకా వాళ్ళైతే మనం ఇచ్చిన అడ్రస్‌కి కొరియర్ చేస్తారనమాట. సో, అది ఇంక అట్లా మా వారైతే వెళ్ళారు. వెళ్ళే దారిలో ఇంకొన్ని తీసుకోవాలంట. ఇంకా అవి గూడా తీసుకొని ఇంకా కొరియర్ వేయడానికైతే వెళ్ళిపోయారు. సో, ఫైనల్లీ అక్క వాళ్ళకైతే కొరియర్ అయితే పంపించేసామండి. సో, అది ఇంకా ఇదిగోండి ఇవొచ్చేసి మష్రూమ్స్ అనమాట. ఇంక ఇది యాజ్ యూజువల్‌గా ఇవాల్టి వ్లాగే. సో, కొరియర్ అయితే మండే వేసామని చెప్పాను గదా! ఇంక ఇది వచ్చేసి ట్యూస్‌డే రోజేననమాట. పుట్టకొక్కుల కర్రీ అయితే చేస్తున్నాను. పుట్టగొడుగులు అంటారు. పుట్టగొడుగులు అంటే ఏంటి అంటే అవి కొంచెం మనకి విచ్చిలినట్టు ఉంటాయన్నమాట. మన అంబ్రెల్లా షేప్‌లో ఉంటాయి. పువ్వుల్లాగా మనకి విచ్చులుతాయన్నమాట. సో, వాటిల్ని పుట్టగొడుగులు అంటారు. ఇట్లా మనకి మల్లె మొగ్గల్లాగా ఉన్న వాటిల్ని అయితే పుట్టకొక్కులు అంటారనమాట. సో, అది మాకైతే అసలు పిచ్చగా దొరుకుతాయండి. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా అత్త ఇప్పటికి గూడా చెప్తారనమాట. నాన్న వాళ్ళు చిన్నప్పుడు అసల పెద్ద రైస్ బ్యాగ్స్ ఉంటాయి గదా! వాటికి తీసుకొచ్చేవాళ్ళు. వర్షం పడినప్పుడల్లా గూడా ఇక ఈ పని మీదే తిరుగుతా ఉండేవాళ్ళు అని చెప్పేసి మా అత్త ఇప్పటికి కూడా చెప్తారు. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాత్రం మాకు అసలు పిచ్చగా దొరుకుతాయి. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ మా మావయ్య కానీ మా వారు కానీ వెళ్ళరనమాట తీసుకురావడానికి. ఇవి కూడా మాకు తెలిసిన వాళ్ళైతే ఇచ్చారనమాట. సో, నాన్న వాళ్ళు మాత్రం అసలు ఇంకా ఎప్పుడు వర్షం పడితే నాన్న పెదనాన్న ఇక అదే పని మీద ఉంటారనమాట. ఇప్పుడు కూడా తీసుకొస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా దొరకట్లేదంట. కోతులు పీకేస్తున్నాయంట. సో, అది ఎక్కువగా పుట్ట దగ్గరే దొరుకుతాయండి ఇవి మనకి. సో, అది ఇంక ఇక్కడైతే నీట్‌గా వాష్ చేసేసుకున్నాము. మామయ్య పొద్దున్న వాష్ చేసేసి కట్ చేసి ఇచ్చారనమాట. మామయ్య మాకు చాలా కొన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేస్తారు.
ఈ మట్టిలోంచి వస్తాయి కదా! చాలా మట్టి ఉంటది. ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అట్లా కట్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడైతే కర్రీ అండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను. పోపు కూడా పెడతామనమాట మేము. పోపు పెట్టేసుకొని అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి అందులోనే కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒకటి మీడియం సైజు టొమాటో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాననమాట. వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి బాగా. సో, టొమాటో బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, ఆ బొడాలతో పాటు కొంచెం మనకు కాడలాగా ఉంటది కదా! అది కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోవచ్చనమాట. సో, పుట్టకొక్కలు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేస్తామండి మేము. పచ్చిశనగపప్పు వేస్తే అసలు టేస్ట్ చాలా చాలా బావుంటది. యాక్చువల్‌గా ఇది మా నానమ్మ రెసిపీ. మా నానమ్మ దగ్గర నుంచి మా అత్తయ్య అలాగే మా అమ్మ ఇద్దరు కూడా నేర్చుకున్నారు. మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాననమాట. సో, మా నానమ్మ రెసిపీ చాలా బాగా చేస్తదనమాట. సో, పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్స్ నానబెట్టేసుకొని ఆ వాటర్ తీసేసి ఓన్లీ పచ్చిశనగపప్పు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఒక 2 ఇంచుల అల్లము, కొన్ని వెల్లుల్లి గర్భాలు, అలాగే ఒక పావు వంతు వరకు ఎండు కొబ్బరి ముక్కలైతే వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 1 స్పూన్ వరకు పుట్నాలు వేసేసి అట్లాగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో, పల్లెటూరుల్లో వాళ్ళు అంటే వెనక మన నానమ్మ, అమ్మమ్మలు ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్‌గా, ధనియాల పొడి సెపరేట్‌గా వెయ్యరు. వాళ్ళు మసాలా మొత్తం కూడా ఒకేసారి రోట్లో నూరి మరీ వేసేవాళ్ళనమాట. సో, టేస్ట్ చాలా బావుంటది అలా చేస్తే. సో, అందుకే నేను కూడా ఇలానే చేస్తున్నాననమాట. సో, ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడైతే మష్రూమ్స్ అంటే పుట్టకొక్కులు అలాగే పచ్చిశనగపప్పు వేసాం కదా! సో, అవి మనకి ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పుట్టకొక్కుల్లోంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఏంటి అంటే టేస్ట్‌కి సరిపడా కారము, అలాగే ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసి ఆ మసాలా పుట్టకొక్కులకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి మనకి ఆ మష్రూమ్ కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో, అది ఇట్లా ట్రై చేయండి అబ్బా ఒకసారి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటదనమాట. సో, పుట్నాలు వేయడం వల్ల ఏంటి అంటే మనకి కర్రీ మంచిగా థిక్‌గా వస్తదనమాట. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇంకా పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. అసల చాలా బావుంటది. నేను మాటల్లో చెప్పలేననమాట. మనకి 4, 5 పుట్టకొక్కులు దొరికినా చాలు. ఈ ప్రాసెస్‌లో చేయడం వల్ల చాలా ఎక్కువ కర్రీ అయితే అవుతదనమాట. సో, అది ఇంకా ఇవిగోండి అక్కడ కర్రీ అయితే ఉడుకుతుంది. ఈలోపు నేను మీకు పట్టీలు తీసుకున్నాను. అవి చూపిస్తాను. సో, మీషోలో తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా నా వెండి పట్టీలు తెగిపోయాయి ఒక 10 డేస్ బ్యాక్. సో, అయితే నా కాళ్ళకి పట్టీలు లేకపోతే నచ్చదండి. ఏదో జెంట్స్ కాళ్ళు లాగా అనిపిస్తాయనమాట. నా ఒపీనియన్ చెప్తున్నాను. అందుకని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. 114 రూపీస్ పడ్డాయన్నమాట. చాలా బాగున్నాయండి సింపుల్‌గా. అంటే మరీ స్ట్రాంగ్‌గా లేవు. కానీ బాగున్నాయన్నమాట. ఇదిగోండి నా కాళ్ళకి సెట్ అయ్యాయా లేదా అనేది మీరే చెప్పండి. సో, ఈ కొన్ని రోజులు ఉన్న చాలులే అన్నట్లు నేను తీసుకున్నాను. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి సింపుల్‌గా. వైట్ స్టోన్స్ వచ్చాయి కదా! సో, బాగున్నాయి. మరి నా కాళ్ళకి సెట్ అయ్యాయా లేదా అనేది మీరే చెప్పండి. మా వారు తీసుకెళ్తానన్నారు. గోల్డ్ తీసుకునే పని కూడా ఉంది. సో, గోల్డ్ షాప్‌కి వెళ్ళినప్పుడు ఇంకా ఒకేసారి తీసుకుందాంలే అని చెప్పేసేసి సో, ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాననమాట. మరీ బోస్ కొడితే నాకు నచ్చదండి. అందుకని చెప్పేసి తీసుకున్నాననమాట. సో, అదండి పట్టీలైతే. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఈలోపు నా కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఆ పుట్టకుక్క అనేది మంచిగా కుక్ అయిందనమాట. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంచుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతదనమాట. సో, అందుకని ఫైనల్‌గా కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదని ఒక 2, 3 ఆకులు పుదీనా వేశాను. పుదీనా కూడా ఎక్కువ వేయకండి. మళ్ళీ కంప్లీట్ టేస్ట్ మారిపోతది. కొత్తిమీర ఉంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ అబ్బా! మాటల్లో చెప్పలేను. సో, మీకు కూడా అవైలబుల్‌గా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అసలు పుట్టకొక్కులు ఎలా వచ్చాయనేది మీకు తెలుసా? అంటే మా నానమ్మ మా చిన్నప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటదనమాట. మన వాళ్ళు ఎప్పుడు పుట్టకొక్కులు తెచ్చినా సరే మా నాన్నమ్మ చెప్పేదనమాట. ఏమంటే సీతాదేవి మెచ్యూర్ అయినప్పుడంట అంటే ఇప్పుడు 5 రోజులు మనకి తర్వాత పప్పన్నము, పెరుగన్నం అట్లా పెడతారు కదా! సో, పెరుగన్నము ఎక్కువైతేనంట మట్టిలో అంటే కప్పిపెట్టిందంట. సో, నెక్స్ట్ డే మార్నింగ్‌కి అక్కడ పెరుగన్నం కప్పిపెట్టిన చోట ఇట్లాగా పుట్టకొక్కులైతే వచ్చాయంట. అలాగే పప్పన్నం కూడా ఎక్కువైతే కప్పిపెట్టిందంట అట్లనే. సో, పప్పన్నం ప్లేస్‌లోనేమో ఉసుళ్ళు అని చెప్పి ఉంటాయండి. సో, ఆ ఉసుళ్ళు అయితే వచ్చాయంట.
అవి కూడా ఇంతే, వర్షం పడినప్పుడే వస్తాయన్నమాట. మనకి ఇప్పుడు పుట్టుకొక్కులు వర్షం పడినప్పుడు ఎట్లయితే వస్తాయో ఆ ఉసుళ్ళు కూడా అంతే, వర్షం పడినప్పుడే వస్తాయి. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, వాటిని తింటారు కూడా. సో ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు కానీ బట్ మా నాన్నమ్మ అయితే చెప్పేదనమాట, ఎప్పుడు పుట్టుకొక్కులు తెచ్చినా సరే ఈ విషయం అయితే చెప్పేది. సో ఇక్కడ మా సన్నగాడు కూడా వచ్చాడు, మేమైతే తినేస్తున్నాం అనమాట. నేను తినేసరికి మా వారు అలాగే మా అత్త తినేసారనమాట. అందుకే కర్రీ కొంచెం తక్కువ ఉంది, అలాగే దొరకడం కష్టం కదా, అందుకని కొంచెం మా ఆడపడుచు వాళ్ళకు కూడా ఇచ్చామన్నమాట కర్రీ. సో ఇంకా మేమైతే తినేసామబ్బా. తినేసేసి మా సన్నగాడిని అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇదిగోండి వీడైతే పడుకున్నాడు. ఇంకా నేనైతే బట్టలన్నీ కూడా మడతేయాలి. చూడండి అబ్బాయి ఎన్ని ఉన్నాయో ఏంటో, ఇవాళ చాలా బట్టలు వచ్చినాయి అనమాట. రోజు ఎన్ని ఉండవు, ఏంటో ఇవాళ చాలా వచ్చినాయి. సో ఇంకా మా సన్నగాడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాడు కొంచెము. అంటే ఇవాళ పులిహోర చేశారంట, అదేమో మా వాడికి దిగలేదు. పులిహోర ఎంతైనా ఇంటి దగ్గర కూడా తక్కువేనండి, ఎక్కువ పప్పు చారులో ఏంటంటే ముక్కలు ఉంటాయి కదా, సో అట్లా పప్పు కూడా బాగానే తింటాడు అనమాట. సో వీడికేమో పులిహోర దిగలేదంట. ఇంటి దగ్గర కూడా తినడు. ఆ పల్లీలు పచ్చెనపప్పు ఉంటాయి కదా, సో అవి అయితే తింటాడు అనమాట. సో ఇంకెటు పట్టుకొక్కలు కూరే కదా, అవి పీసెస్ ఉంటాయి కదా, అంటే మష్రూమ్స్ ఉంటాయి కాబట్టి అసలు ఇంకా బాగా తింటాడు. సో ఇంకా అందుకే ఇంకా ఎటు నేనే పెట్టేశాను అనమాట ఇంటి దగ్గర. అంటే కొంచెం తిన్నాడు, కొంచెమేమో ఇంకా అక్కడ తినేసాడంట. సో ఇంకా తిన్న తర్వాత పడుకోబెట్టేశాను. ఇంకా మా వారేమో పనుండి మంగళగిరి వెళ్ళారనమాట. అంటే యాక్చువల్లీ తను ఈవినింగ్ వేరే ఊరు వెళ్తున్నారు. సో దానికోసం ఏవో చిన్నవి కావాలంట, సో అవి తీసుకోవడానికి అని చెప్పేసి మంగళగిరి అయితే వెళ్ళారు. సో చిన్న గ్రోసరీస్ కూడా అయిపోయాయి, అవి కూడా తీసుకురమ్మని చెప్పేసి అన్నాను అనమాట. సో మరి చూడాలి తీసుకొస్తారా లేదా అని చెప్పేసి. నాకు అంత టైం లేదు, నాకు తీసుకునేసరికి సరిపోతుంది. కుదిరితే చూస్తానులే. ఎప్పుడో 9:30కి వెళ్తారు. సో బస్ అనమాట, ఎప్పుడో 9:30కి వెళ్తారు. సో అప్పుడు కదా వెళ్ళేది, తీసుకురా అని చెప్పేసి బ్రతిమలాడుకున్నాను. మరి ఏం చేస్తారో ఏమో తెలీదు. సో ఇంకా ఇదిగోండి ప్రస్తుతానికైతే నేను ఇంకా బట్టలు మడతేయాలన్నమాట. అయితే 4:30 అయింది అబ్బా. సో వాస్విక్ అయితే ఇంకా రాలేదు, షన్నుగాడైతే ఇంకా లేవలేదనమాట. సో వాస్విక్ వచ్చేసరికి 5:30 అట్లా అయితే అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇల్లు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అంటే మళ్ళీ వాడు వచ్చిన తర్వాత అంటే ఎందుకులే, ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను, ఓట్ చేస్తే ఒక పని అయిపోతుంది. సో తర్వాత వాడు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మా షన్నాడైతే ఇంకా లేవలేదు. సో అదిగోండి ఇంకా లేవలేదు. సో ఫస్ట్ అయితే ఇల్లు చేస్తాను. సో ఏం స్నాక్ చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో అదండి, నేనైతే ఇల్లు చేశాను. అలాగే ఇంకా ఈలోపు మా సన్నుగాడు కూడా లేచాడు, వాస్విక్ కూడా వచ్చే టైం అయిందనమాట. సో ఇంకా వాడి కోసం అయితే స్నాక్ ప్రిపేర్ చేయాలి. సో ఇంకా ఇదిగోండి కర్రీ అయితే కొంచెం మిగిలింది, అంటే ఇంకా వాస్విక్ మామయ్య అయితే తినలేదు కదా, సో ఇంకా వాళ్ళకి నైట్ డిన్నర్లోకి వేద్దాము అని చెప్పేసి ఇంక ఉంచేసామన్నమాట. సో ఇంకా ఒకసారి తిన్నా చాలండి, ఆ సాటిస్ఫాక్షన్ అసలు ఎంత బాగుంటుందంటే. చాలా కష్టం కదా, వర్షాలు పడినప్పుడే దొరుకుతాయి, అది కూడా మనకి మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఎందుకంటే వీళ్ళు వెళ్ళరు కాబట్టి. సో ఇంకా అందుకే వాళ్ళకైతే ఉంచామన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను స్నాక్ చేస్తున్నాను, ప్యాన్ కేక్స్ లానేనండి, కాకపోతే నేను అంటే ఈ బనానా కానీ కోకో పౌడర్ కానీ అట్లా ఏం వేయట్లేదు అనమాట. చాలా సింపుల్ గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాను. ప్యాన్ కేక్స్ లానే ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా యాక్చువల్గా నేను ఇక్కడ మామూలుగా చెప్పాను వాయిస్తో, అయితే అట్లా వాయిస్ పెట్టడం వల్ల వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందుకే మళ్ళీ ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంకా అక్క మీరు బెల్లం పౌడర్ ఏది యూస్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే యూస్ చేస్తానండి. అసలు బెల్లం పౌడర్ చూపించినప్పుడల్లా వస్తుందన్నమాట కమెంట్, ఏది యూస్ చేస్తారు అని చెప్పేసి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. అంటే మా వారిని కొన్ని గ్రోసరీస్ తెమ్మన్నాను, తీసుకొస్తారో లేదో అని చెప్పాను కదా, వచ్చారు. సో చూడండి చూపిస్తాను. సో ఇదిగోండి ఇక్కడైతే ఒక 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. ఆ కప్తోనే ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. ఓన్లీ పిల్లల కోసం మాత్రమేనండి ఈ స్నాక్. మాకు స్నాక్స్ గీక్స్ అట్లాంటివి అయితే పెద్దగా తినములేండి మేము. సో ఏమన్నా కొంచెం బజ్జీలు పకోడీ ఇట్లాంటివి అయితే తింటాం, కానీ ఈ ప్యాన్ కేక్స్ ఇవి అయితే తినము. ఒక కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా బెల్లం పౌడర్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసేసి కరిగిన తర్వాత ఈ గోధుమ పిండిలో అయితే వేసేసి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో నాకు వాటర్ పాలు 2 తీసుకున్నానండి. వాటర్ ఒక 1/2 కప్పు, అలాగే పాలు ఒక 3/4 కప్పు వరకు తీసుకున్నాను అనమాట. సో బెల్లం పౌడరు మీకు కరెక్ట్గా స్వీట్నెస్ కావాలి అంటే ఒక 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ వరకు బెల్లం పౌడర్ తీసుకోండి. నేనేంటంటే కొంచెం చాక్లెట్ సిరప్ మళ్ళీ పైన స్ప్రెడ్ చేస్తాను, అందుకని 1/2 కప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట. సో కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటి అంటే ఒక 2 స్పూన్స్ వరకు రాగి పిండి అయితే వేసి
వేసాను. యాక్చువల్గా వేద్దాము అన్న ఆలోచన లేదు, బట్ తర్వాత ఆలోచన వచ్చి ఒక 2 స్పూన్స్ వేసాను. అలాగే ఒక చిటికెడు సాల్ట్, ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్ పైన ఒక గరిట బ్యాటర్ వేసేసి ఇట్లాగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవడమేనమాట. సో మీకు కావాలనుకుంటే ఇంకా ఇందులో బనానా కానీ లేదంటే కోకో పౌడర్ ఉంటుంది కదా, సో కోకో పౌడరు అట్లా వేసుకోవచ్చు. అలాగే మెల్టెడ్ బటర్ వేసుకోండి, ఇంకా బేకింగ్ పౌడర్ అట్లా కూడా వేసుకోండి. అప్పుడైతే ఇంకా మనకి పర్ఫెక్ట్గా ప్యాన్ కేక్స్ లాగా అవుతాయి అన్నమాట. కాకపోతే ఇది నేను ఇంక ఇట్లా సింపుల్గా చేశాను. సో కానీ మనకి ఇంచుమించుగా ప్యాన్ కేక్స్ లానే ఉంటాయిలేండి. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసి ఇంకా పిల్లలకైతే ఇస్తున్నాను. లేదండి అది కూడా అసలు ఫ్రిడ్జ్ దగ్గరకు వస్తారు మామయ్యని తీసుకొని, తాతయ్య కీ వేసేస్తాను అనమాట నేను ఫ్రిడ్జ్కి, వీళ్ళు ఇట్లనే ఏదో ఒకటి తీస్తున్నారని. అయితే తాళం తీయమంటారు, తీస్తారు. ఇంకా ఈ డబ్బా తీసుకొని ఇంకా పరుగు అనమాట. ఈ హెర్షీ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్, ఆ బాటిల్ తీసుకొని ఇంకా పరిగెత్తారు, ఇంకా తినేస్తారండి. సో అట్లా తిన్నారు. హాఫ్ డబ్బా ఉండాల్సింది ఇంకా అస్సలు లేదనమాట. నేనేమో ఉందనుకున్నాను. ఇంకా ఎట్లనో లాస్ట్ది ఇంకా పిండి వేస్తే ఇంకా కొంచెం వచ్చిందనమాట. ఇంకా అదే కొంచెం అట్లా ఇద్దరికి కూడా స్ప్రెడ్ చేసేసి ఇచ్చేసాను. ఇద్దరికి చెర్రెండు అయితే సరిపోతాయి. నేను తీసుకుని ఒక 1 కప్కి అయితే 7 ప్యాన్ కేక్స్ అయితే వచ్చాయండి. సో అది ఇంకా పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు కూడా తినేశారు. ఇంకా ఇదిగోండి బెల్లం పౌడర్ అయితే ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అనమాట. సో 90 రూపీస్ 500 గ్రామ్స్, అంటే హాఫ్ కేజీ 90 రూపీస్. ఇది మనకి బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతుందండి, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి ఉలవచారు, ఇందిరా ఫుడ్స్ ఉలవచారు. మొన్న ఉలవచారు నేను షేర్ చేసినప్పుడు అప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇందిరా ఉలవచారు ట్రై చేసి రీషా నెక్స్ట్ టైం బాగుంటుందని చెప్పేసి అన్నారు. అందుకే ఇంకా మా వారికి చెప్తే అది తీసుకొచ్చారనమాట. సో ఇంకా అట్లా కావాల్సినవి కొన్ని గ్రోసరీస్. బెల్లం పౌడర్ అండి, పాలల్లో వేసిన టీ వేసిన అస్సలు విరగవు, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. సో అది ఇంకా అట్లా స్వీట్ కార్న్, అలాగే క్యారెట్, క్యాప్సికము, ఇంకా అట్లా గ్రోసరీస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో మరి ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.